తిరుపతి లడ్డు వ్యవహారంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని శ్రీకాకుళం జిల్లా కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కంచిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కంచమ్మ తల్లి దేవాలయంలో ఆయన ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం పైల దేవదాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు వివాదంలో ఎవరు దోషులుగా ఉంటే వారిని భగవంతుడు శిక్షించాలని పూజలు నిర్వహించామని చెప్పారు. ఈ వ్యవహారంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏమాత్రం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కలకలం నడుస్తుందో లడ్డు మన ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం, దేశ ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవమైనటువంటి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆ యొక్క స్వామివారికి తిరుపతి లడ్డు చాలా ఇష్టమైనటువంటి ప్రసాదంగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు నడుస్తున్నాయి. మరి అటువంటి లడ్డు పైన గత 300 సంవత్సరాల నాటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు లేనప్పటికీ, ఎటువంటి అవాంతరాలు లేనప్పటికీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం తరపు నుండి మరి ఆ లడ్డులో నెయ్యి కల్తీ నెయ్యిగా చేరిందని, ఇంకా ఎటువంటి రిపోర్ట్లు నిర్ధారణ కాకముందునే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి దీనివల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులు 50 మంది కూడా మనస్తాపానికి గురై దేవుడి పట్ల నమ్మకానికి ఇబ్బంది పడుతూ రకరకాల ఇబ్బందుల్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో మేము కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము కూడా దేవుడికి ప్రార్థించుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి తప్పిదం ఎవరు కూడా చేయరు, తెలిసి కూడా చేయరు. అన్ని రకాలుగా టెస్టింగ్లు చేసే ఈ ప్రక్రియ నెయ్యి పరిశీలన అనేది ఎప్పటి నుండో 300 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ ప్రక్రియను ఇప్పుడు ఏదైతే రాద్ధాంతం ఈరోజు నడుస్తుందో అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అన్నది అది కేవలం దేవుడికే తెలుస్తుంది. కాబట్టి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికే తెలుస్తుంది. కాబట్టి ఈ వాస్తవ అవాస్తవాలు శ్రీ స్వామివారు పరిగణలోకి తీసుకొని భక్తులు ఎదురుగా దీన్ని ప్రవేశపెట్టాలి. ఇందులో ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారా, ఎవరు మంచిగా కరెక్ట్గా చెప్తున్నారా అన్నది ఈ ప్రజల ముందుకు, భక్తుల ముందుకు తీసుకొని రావాలని, దేవుడు ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ప్రతి మండలాల కార్యాలయాల్లో, ప్రతి మండల సమీపంలో ఉన్నటువంటి మండల కేంద్ర సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేయించడం జరుగుతుంది. ఈరోజు మా కంచిలి మండలం తరఫున మేము యావత్ కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఈ కలంకి ఏదైతే మా మీద నెడుతున్నారో, మా ప్రభుత్వం మీద నెడుతున్నారో, మా పార్టీ మీద నెడుతున్నారో, మా అధినాయకుడి మీద నెడుతున్నారో ఇదంతా కూడా అవాస్తవం అని మేము దేవుడి సన్నిధిలో తెలియజేసుకుంటున్నాం. ఇది వాస్తవం అవాస్తవం దేవుడే పరిశీలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము మా ఏదో తప్పు జరిగినట్లయితే మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎవరు తప్పుకి గురవుతున్నారో, ఎవరు ఇంత కలంకానికి గురి చేస్తున్నారో వారికి తప్పనిసరిగా దేవుడు శిక్షించి భక్తుల ముందు ప్రవేశపెట్టాలని మనసా వాంఛ కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడా దేవుడికి నమ్ముకునే వాళ్ళం. కాబట్టి మా పార్టీ కానీ మా అధినాయకుడు కానీ నిండు మనసుతో దేవుడిని నమ్ముకొని పూజిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మా నాయకుడికి దేవుడి గుడికి తిరుపతి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేందుకు మేమందరం కూడా చింతిస్తున్నాం. అన్ని రకాలుగా కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా, గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా దేవుడికి అన్ని రకాల కొలువులు ఆయన తీర్చినప్పటికి కూడా ఈరోజు కేవలం ఒక దుస్థితితో, ఒక చెడు ఉద్దేశంతో ఆయన్ని తిరుపతి దేవాలయానికి వెళ్ళేందుకు అడ్డుకున్నందుకు మేమందరం కూడా దుఃఖిస్తున్నామని యావత్ జనానికి తెలియజేసుకుంటూ, ఈ
ఈ సమస్యలన్నీ కూడా మన స్వామివారు వెంకటేశ్వర స్వామి పరిష్కరించాలని, అతి త్వరగా పరిష్కరించాలని మనసావాంఛ కోరుకుంటూ ముగించుకుంటున్నాం. జై హింద్.